పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో అన్నదాతలు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మొక్కజొన్న పంట కంకులతో రోడ్డుపై బైఠాయించారు. అధికారులు తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అన్నదాతల ఆందోళనతో నరసరావుపేట సత్తెనపల్లి మధ్య వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. మా బాధలు ఎవరు ఆలకీరు. 9 రోజులు నీళ్లు వస్తే పైన అట్టీలేస్తారు. నీళ్లు రావు, మా పంట నష్టపోద్ది. 15 ఎకరాలు పొలం వేశాను. ఎకరానికి 40 నుంచి 60 వేలు పెట్టుబడి అయింది. ఇప్పటికి ఇంకా ఒక 40 రోజులు నీళ్లు కంటిన్యూగా వస్తే తప్పితే మా పంట పండి మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇట్లాంటి వారబందీ మేము నాకు తెలిసి నాకు 49 సంవత్సరాలండి. నేను పొలం చేయమని పెట్టి దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు వారబందీ జనవరిలో ఇంతవరకు చూడలేం మేము ఎప్పుడు. కిందకు వచ్చి ఏ అధికారి ఏ లస్కర్ కూడా మాట్లాడట్లా. ఎక్కడ మేము పైకి వెళ్తే లస్కర్ లేడు. మేము పైకి పోతే మేము కాలు వేస్తాగానే మళ్ళీ అధికారులు వచ్చి కాలు కిందకు దించేస్తున్నారు. మాకు అక్కడికి వచ్చేవాళ్ళకి చల్లారిపోతుంది, నీళ్లు రావట్లేదు. మాకు పంట ఎక్కడిదక్కడ ఎండిపోతుంది. దాన్ని బట్టి రైతుల్ని న్యాయం చేయాలి.